కామికా ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు శ్రీహరి విష్ణు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజలు మరియు ఉపవాసం చేయటం వలన అన్ని పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ విష్ణువును శ్రీధర రూపంలో పూజించి ఆయన ఆశీస్సులు పొందే రోజు కూడా ఇదే. కామికా ఏకాదశి నిశితంగా పాటించినప్పుడు భక్తుడికి శాంతి, కోరికలు నెరవేరుతాయి. మత గ్రంథాల ప్రకారం విష్ణువును పూజించే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందుతాడు. అలాగే ఏకాదశి ఉపవాసం పాటించటం వలన మోక్షం లభిస్తుంది. ఈ రోజున ఏదైనా దాన ధర్మాలు చేయటం వలన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీని కారణంగా ఆ వ్యక్తి పుణ్యం పొందుతాడు మరియు అతని జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు మీకు అక్షయ పుణ్యం లభిస్తుంది. ఈ ఉపవాసం వ్యక్తి మనసు, వాక్కు మరియు చర్యలు శుద్ధి కావడంతో వాటిపై ప్రభావం చూపుతుంది మరియు విష్ణువు ఆశీస్సులను పొందుతాడు. జపించాల్సిన మంత్రాలు. కామికా ఏకాదశి రోజున తులసి మొక్క 108 నామాలను జపించడం చాలా ఫలవంతమైనదని నమ్ముతారు. ఓం శ్రీ తులస్యాయ నమః, ఓం నందిన్యాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం సికిన్యై నమః, ఓం ధరణ్యై నమః, ఓం ధాత్ర్యై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం సత్యసంధాయ నమః, ఓం కలహరిణ్యై నమః, ఓం గౌరాయై నమః, ఓం దేవగీతాయ నమః, ఓం ద్రవ్యస్య నమః, ఓం పద్మిన్యై నమః, ఓం సీతాయై నమః, ఓం రుక్మిణ్యాయ నమః, ఓం ప్రియభూషణాయ నమః, ఓం శ్రేయస్యాయ నమః, ఓం శ్రీమతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం గౌరాయ నమః, ఓం గౌతమార్చితాయ నమః, ఓం త్రేతాయ నమః, ఓం త్రిపతగాయ నమః, ఓం త్రిపదాయ నమః, ఓం త్రిమూర్త్యై నమః, ఓం జగత్రాయై నమః, ఓం త్రాసిన్యై నమః, ఓం గాత్రాయై నమః, ఓం గాత్రియాయై నమః, ఓం గర్భవారిణ్యై నమః, ఓం శోభనాయై నమః, ఓం సమయే నమః, ఓం ద్వితాయై నమః, ఓం ఆరాధ్యాయ నమః, ఓం యజ్ఞవిద్యాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం గుహ్యవిద్యాయై నమః, ఓం కామాక్షాయ నమః, ఓం కులాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భూమ్యై నమః, ఓం భవిత్రయాయై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం సర్వేదవిదంవరాయై నమః, ఓం శంకిన్యై నమః, ఓం చక్రాన్యై నమః, ఓం చారిణ్యై నమః, ఓం చపలేక్షణాయై నమః, ఓం పీతాంబరాయై నమః, ఓం ప్రోత్సోమాయై నమః, ఓం సౌరసాయై నమః, ఓం ఆక్షిణ్యై నమః, ఓం అంబాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సంశ్రయాయై నమః, ఓం సర్వదేవత్యై నమః, ఓం విశ్వాశ్రయాయై నమః, ఓం సుగంధినాయై నమః, ఓం సువస్నాయై నమః, ఓం వరదాయై నమః, ఓం సుశృణ్యై నమః, ఓం చంద్రభాగాయై నమః, ఓం యమునాప్రియాయై నమః, ఓం కావేర్యై నమః, ఓం మణికర్ణికాయై నమః, ఓం అర్చిన్యై నమః, ఓం స్థాయిన్యై నమః, ఓం దాన్ప్రదాయై నమః, ఓం ధనవత్యై నమః, ఓం శోచ్యమానసాయై నమః, ఓం శుచిన్యై నమః, ఓం శ్రేయస్యాయ నమః, ఓం ప్రీతిచింతేక్షాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం ఆకృత్యై నమః, ఓం ఆవిర్భూత్యై నమః, ఓం ప్రభవిన్యై నమః, ఓం గాంధిన్యై నమః, ఓం స్వరాగినాయై నమః, ఓం గదయై నమః, ఓం వేద్యాయై నమః, ఓం ప్రభయై నమః, ఓం సరస్యై నమః, ఓం సరసివాసాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం శరవత్యై నమః, ఓం రసిన్యై నమః, ఓం కలిన్యై నమః, ఓం శ్రేయావత్యై నమః, ఓం యమాయై నమః, ఓం బ్రహ్మప్రియాయై నమః, ఓం శ్యామసుందరాయై నమః, ఓం రత్నరూపిణ్య నమః, ఓం శమనిధినాయై నమః, ఓం శతానందాయై నమః, ఓం శతద్యూతయే నమః,
ఓం శితికాంతాయ నమః. ఓం ప్రయాయై నమః. ఓం ధాత్రయే నమః. ఓం శ్రీ వృందవన్యై నమః. ఓం కృష్ణాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం గోపికా క్రీడాయ నమః. ఓం హరాయ నమః. ఓం అమృతృపిణ్యాయ నమః. ఓం భూమ్యై నమః. ఓం శ్రీకృష్ణకాంతాయ నమః. ఓం శ్రీ తులసాయ నమః.